ప్రభుత్వ శాఖలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒకటి కనుక ఆ శాఖలో ఖాళీలు ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తారు. మిగిలిన శాఖలలో కులమతాలతో సంబంధం లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. కానీ దేవాదాయ శాఖ హిందూ ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది కనుక దానిలో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకు వారిని తప్పు పట్టలేము. కానీ వారికి ఆ అవకాశం కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖని రాజకీయ నాయకులను తప్పు పట్టాల్సి ఉంటుంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి చెంత విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమందికే ఆ అదృష్టం దక్కుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 21,000 మంది శాశ్వత మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాకుండా ఆర్థిక వ్యవహారాలను, ఇతర సామాజిక, మత, సాహిత్య మరియు విద్య, వైద్య విభాగాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో శాశ్వత సిబ్బంది దాదాపు 7,000 మంది పనిచేస్తుండగా కాంట్రాక్టు పద్ధతిలో మరో 14,000 మంది వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గతంలో శాశ్వత ఉద్యోగస్తులు 22,000 మంది పైగా ఉండేవారు. రిటైర్ అయిన తర్వాత టీటీడీ శాశ్వత ఉద్యోగాలు కల్పించకపోవడంతోనే 14,000 మంది కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. తిరుమల ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలిస్తోంది. ఇది హిందూ మత స్థలంగా గుర్తించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ మత ప్రచారాలు, ఆచారాలు, ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఇది 1989లో తెచ్చిన ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎండోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం అమలవుతోంది. దీన్ని ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉంది. ఇప్పటికే గతంలో అన్యమత ప్రచార ఘటనల తర్వాత టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిలో చాలా వరకు అన్య మతస్థులు ఉన్నారని, వారంతా తిరుమల శ్రీవారి పట్ల విశ్వాసం లేకుండా అక్కడే విధులు నిర్వహిస్తూ అన్య మతాలకు సంబంధించిన ప్రార్థనలను నిర్వహిస్తుండడాన్ని టీటీడీ గుర్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి పాలక మండలి సమావేశంలోనే తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్థులను గుర్తించారు. వారిని ప్రభుత్వంలో ఇతర విభాగాలకు కానీ శాశ్వత రిటైర్మెంట్ కానీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. టీటీడీలో గతంలో పనిచేస్తున్న అన్యమతస్థులుగా గుర్తించిన కొంతమందిని అక్కడి నుండి బదిలీ చేయాలని ప్రయత్నిస్తే వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిని కోర్టు తీర్పు వచ్చేంత వరకు వారు విధుల్లో కొనసాగుతూనే ఉంటారు.
వారిని ఏ విధంగా బయటకు పంపాలో అని తర్జన భర్జన పడుతోంది టీటీడీ. గతంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగస్తుల విషయంలో కోర్టు టీటీడీకి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు. ఇంతలోనే అసిస్టెంట్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న రాజశేఖర్ బాబు అన్యమత ప్రార్థనలు చేస్తున్న విషయాన్ని టీటీడీ గుర్తించింది. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ టీటీడీ ఈఓ శ్యామలరావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ శాఖలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒకటి కనుక ఆ శాఖలో ఖాళీలు ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తారు. మిగిలిన శాఖలో కులమతాలతో సంబంధం లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. కానీ దేవాదాయ శాఖ హిందూ ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది కనుక దానిలో ఉద్యోగాల భర్తీకి నియమ నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకు వారిని తప్పు పట్టలేము. కానీ వారికి ఆ అవకాశం కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖని రాజకీయ నాయకులను తప్పు పట్టాల్సి ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు గత కొద్ది కాలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు పనిచేస్తూ ఉండే విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారిని గుర్తించి అన్యమతస్థులను అక్కడి నుంచి పంపించేయాలని కూడా టీటీడీ గతంలోనే నిర్ణయించుకున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా చెప్పవచ్చు. అలాంటి హిందూ ఆలయాలలో హిందూయేతర సంబంధం అంటే హిందువులు కాకుండా ఉండేవారు ఇతర మతస్థులు ఎవరు కూడా విధులు నిర్వహించకూడదనే కూడా గతంలోనే ఒక జీవో కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి. 1989లో దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ హిందూయేతరులు ఎవరు కూడా పని చేయకుండా ఉండే విధంగా, అలాగే వారిని ఎవరైనా హిందూయేతరులు పనిచేస్తూ స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి సొమ్ములు తింటూ అక్కడ సేవ చేస్తూ ఎవరైతే ఇతర మతస్థులను ప్రార్థిస్తారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఒక యాక్ట్ ను కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 21,000 మంది వరకు కూడా ఉద్యోగస్తులు గతంలో పనిచేసేవారు. అందులో 7,000 మంది శాశ్వత ఉద్యోగస్తులు ఇప్పటికీ ఉన్నారు. అలాగే 14,000 మంది వరకు కూడా ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే 21,000 మంది వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వివిధ విభాగాలు ఉంటాయి. అందులో ఏదైతే ఒక స్వామివారి ఆలయంలో కైంకర్యాలు అక్కడ ఆలయంలో పనిచేసే సిబ్బందే కాకుండా స్వామివారికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఆలయాలు కావచ్చు, అలాగే వైద్య విద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇలా ప్రతి ఒక్క చోట కూడా టీటీడీలో అనేక మంది విధులు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అందులో కొంతమంది అన్యమతస్థులు ఉన్నారనే విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే స్వామివారి టీటీడీలో పనిచేస్తున్న సిబ్బంది స్వామివారిని నమ్మకుండా ఇతర మతాలను నమ్ముతూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉండి దానికి ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడంలోనే దీనికి కారణం అనేది చెప్పొచ్చు. దానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. గతంలో పనిచేస్తున్న కొంతమంది మీద కూడా టీటీడీ ఏదైతే అన్యమతస్థులు ప్రార్థనలు చేస్తున్నారనే గుర్తించింది. వారిని తొలగించాలనే టీటీడీ ప్రయత్నించినప్పటికీ కూడా వారు కోర్టుని ఆశ్రయించడంలో కోర్టు కూడా వీరికి సానుకూలంగా స్పందిస్తూ కూడా తీర్పు ఇవ్వాలా లేదా అనే దీని మీద ఇది తర్జన భర్జన పడుతూ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే అన్యమతస్థులుగా గుర్తించారో టీటీడీ అధికారులు వారు గతంలోనే టీటీడీకి సంబంధించి అగైనిస్ట్ గా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. దానిలో దాదాపు 30 మంది వరకు కూడా కోర్టుకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 30 మందికి ఇంకా కూడా ఎటువంటి తీర్పు రాని పరిస్థితి. కానీ వారంతా కూడా టీటీడీ
ఆలయంలో కావచ్చు, లేకపోతే వివిధ విభాగాలలో కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని అన్నా కూడా టీటీడీకి చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడం, ఎందుకంటే అది కోర్టులో ఉన్న కారణంగా కూడా వారి మీద చర్యలు తీసుకోకుండా పోవడంతో మరికొంతమంది అన్యమతస్తులు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని వారి ప్రార్థనలు వారు చేసుకుంటూ కూడా స్వామివారి సేవలో అక్కడ వచ్చి టీటీడీలో పనిచేస్తున్నారు. దీని అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనే కూడా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, కూటమి ప్రభుత్వం పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమించారు. బిఆర్ నాయుడు వచ్చిన మొదటి పాలక మండలి సమావేశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే అన్యమతస్తులు పనిచేస్తున్నారో వారందరినీ కూడా గుర్తించి ప్రభుత్వ శాఖకు బదిలీ చేయాలనే కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎవరైతే టీటీడీలో అన్యమతస్తులు పనిచేస్తున్నారో వారిని ఖచ్చితంగా వివిధ శాఖలలో, ప్రభుత్వ శాఖలలో డిప్లాయ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది ఎవరైతే టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్యమత ప్రార్థనలు చేస్తూ కూడా టీటీడీకి ఇట్టే దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక ఏఈఓ స్థాయి అధికారి రాజశేఖర్ బాబు గత 15 రోజుల ముందు చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉన్న విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇతను టీటీడీలో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన అన్యమత ప్రార్థనలు చేస్తూ ఆయన తన మతాన్ని ఏదైతే అతను స్వీకరించి చేస్తున్నాడో అది అతని వ్యక్తిగతం. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు పని చేయకూడదు, అలాగే అన్యమతస్థులుగా ఉన్న వారిని మాతృ సంస్థలకు లేదా ప్రభుత్వ సంస్థలకు పంపించాలనేది ఒక కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అందులో భాగంగా వారిని పంపించాలని టీటీడీ భావిస్తున్నా, ఇంతలోపలే ఎవరైతే రాజశేఖర్ బాబు ఉన్నారో ఆయన అన్యమత ప్రార్థనలు చేస్తూ కూడా దొరికిన పరిస్థితి. ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా టీటీడీ ఈఓ శ్యామలరావు నిర్ణయం తీసుకున్నారు. దీనిని బీజేపీ స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే కూడా టీటీడీ కంకణం కట్టుకునింది. రాబో 22వ తేదీ పాలక మండలి సమావేశంలో దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని పాలక మండలి ఆమోదం పొంది ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వారందరినీ ఏ విధంగా ప్రభుత్వ శాఖలకు కావచ్చు లేకపోతే వివిధ శాఖలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్న దీని మీద చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామని కూడా భానుప్రకాష్ చెప్పిన పరిస్థితి. మరోపక్క ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గత కొద్ది రోజుల క్రితం తిరుమలకు వచ్చినప్పుడు ఆయన ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా కూడా ఏదైతే అన్యమతస్తులు ఉన్నారు వీరందరినీ కూడా ఖచ్చితంగా తొలగించి ప్రభుత్వ శాఖలకు పంపించాలనే కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి. దీనిని ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతమంది అన్యమతస్తులు లేరు అనే కూడా తెలుస్తుంది. కానీ బండి సంజయ్ ఏ లెక్కల ఆధారంగా దీన్ని చెప్పారు అనే కూడా ఆయన తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. దీనికి కట్టుబడి ఉన్నాము అంటూ కూడా బీజేపీ నాయకులు ఏదైతే తిరుపతిలో ఉన్న నాయకులు చామంచి శ్రీనివాస్ కావచ్చు లేకపోతే భానుప్రకాష్ రెడ్డి పాలక మండలి సభ్యులు కావచ్చు వీరంతా కూడా ముక్త కంఠంతో కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఉప్పు తింటూ స్వామివారికే ద్రోహం చేసే విధంగా ఇక్కడ అన్యమతస్తులు వ్యవహరిస్తున్నారు కాబట్టి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకొని పక్షంలో స్వామివారి భక్తుల విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని కూడా పాలక మండలి సభ్యులతో పాటు కొంతమంది భక్తులు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి. రాబో రోజుల్లో ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో 22 నుంచి 30 మంది వరకు ఎవరినైతే గుర్తించారో వారు కోర్టుకి వెళ్ళున్నారు కాబట్టి కోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దాని నిర్ణయం అనుగుణంగా పాలక మండలి కావచ్చు ఇక్కడ అధికారులు కావచ్చు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇప్పుడు ఎవరైతే అన్యమతస్తులుగా గుర్తించారో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిని అందరినీ కూడా ఏ విధంగా ప్రభుత్వ శాఖలకు పంపించాలనే దీని మీద ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క వారే సొంతంగా
రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందనే కూడా మరికొంతమంది సూచనలు సలహాలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబో రోజుల్లో పాలక మండలి జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠతతో అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని మతస్థులను కూడా దాదాపు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా స్వయంగా వెళ్లితే బాగుంటుంది. లేని పక్షంలో స్వామివారి మీద నమ్మకం ఉండి స్వామివారి ఏదైతే హిందూ మతాన్ని స్వీకరించి మరలా కూడా టీటీడీలో కొనసాగాలంటే మాత్రం ఆ విధంగా చేస్తే వారిని స్వాగతిస్తామంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ కూడా అన్యమతం ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్యమతంలో ఎవరైతే అన్యమత ప్రార్థనలు చేస్తూ దొరికిపోతున్నారో వారందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే ప్రస్తుతం వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో ఈ అన్యమత ప్రార్థనలు చేసే టీటీడీ ఉద్యోగస్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు కోర్టు తీర్పు ఎప్పుడు రానుందనుకోవచ్చు? ఎలాంటి తీర్పు, అంటే ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు? అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది కోర్టులో ఉన్న పరిస్థితి. దాదాపు 20 నుంచి 30 మంది వరకు కూడా అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టులో ఎటువంటి తీర్పు కూడా ఇంకా కూడా వెలువడిన పరిస్థితి అయితే ఉంది. వాదనలు వినిపిస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క దీన్ని టీటీడీకి సానుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, హిందూ మతం అంటే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు ముడిపడి ఉన్న విషయం కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం. ఇలాంటి విషయాలను చాలా సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టే కోర్టులు కూడా జాప్యం చేస్తూ కూడా దీన్ని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎటువంటి నిర్ణయం వచ్చినా టీటీడీ స్వాగతించే పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులుగా చేరుతారే తప్ప వారు అన్య మతస్థులా లేకపోతే ఇతర మతానికి సంబంధించిన వారా అనేది మాత్రం ముందు చూడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటివి ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ హిందూ ఆలయాలకు సంబంధించి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అయితే మాత్రం తిరుమలలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు హిందువులుగానే ఉండాలి అనే యాక్ట్ ప్రకారం ఉంది కాబట్టి అందులో వారు పనిచేస్తున్నారు కాబట్టి టీటీడీకి అనుకూలంగానే కోర్టు తీర్పు వస్తుందనే కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏ విధంగా కోర్టు తీర్పు వస్తుందనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న 30 మందే కాకుండా మిగిలిన 1000 మంది ఉన్నారనే కూడా ఎవరైతే బండి సంజయ్ కామెంట్ చేస్తారో వారందరూ కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 30 మంది దాకా ఉన్నారో వారికి ఏ విధంగా తీర్పు వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కొంతమంది కూడా అన్యమత ప్రార్థనలు చేస్తూ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కోర్టుకు వెళ్లే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే కూడా ప్రభుత్వంతో పాటు పాలక మండలి అలాగే టీటీడీ అధికారులు కూడా తీవ్ర స్థాయిలో దీని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో ఏ విధంగా దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ అన్యమత ప్రార్థనలకు కావచ్చు, అన్యమతస్తులకు టీటీడీలో ఉద్యోగం చేసే దానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అనే దాని మీద చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క హిందూ భక్తుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి చెంత విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమందికే ఆ అదృష్టం దక్కుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 21,000 మంది శాశ్వత మరియు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాకుండా ఆర్థిక వ్యవహారాలను, ఇతర సామాజిక, మత, సాహిత్య మరియు విద్య, వైద్య విభాగాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో శాశ్వత సిబ్బంది దాదాపు 7,000 మంది పనిచేస్తుండగా కాంట్రాక్టు పద్ధతిలో మరో 14,000 మంది వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గతంలో శాశ్వత ఉద్యోగస్తులు 22,000 మంది పైగా ఉండేవారు. రిటైర్ అయిన తర్వాత టీటీడీ శాశ్వత ఉద్యోగాలు కల్పించకపోవడంతోనే 14,000 మంది కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. తిరుమల ప్రాంతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలిస్తోంది. ఇది హిందూ మత స్థలంగా గుర్తించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ మత ప్రచారాలు, ఆచారాలు, ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఇది 1989లో తెచ్చిన ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం అమలవుతోంది.
దీన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉంది. ఇప్పటికే గతంలో అన్యమత ప్రచార ఘటనల తర్వాత టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిలో చాలా వరకు అన్యమతస్థులు ఉన్నారని, వారంతా తిరుమల శ్రీవారి పట్ల విశ్వాసం లేకుండా అక్కడ విధులు నిర్వహిస్తూ అన్యమతాలకు సంబంధించిన ప్రార్థనలు నిర్వహిస్తుండడాన్ని టీటీడీ గుర్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి పాలక మండలి సమావేశంలోనే తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్థులను గుర్తించారు. వారిని ప్రభుత్వంలో ఇతర విభాగాలకు కానీ శాశ్వత రిటైర్మెంట్ కానీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. టీటీడీలో గతంలో పనిచేస్తున్న అన్యమతస్థులుగా గుర్తించిన కొంతమందిని అక్కడి నుండి బదిలీ చేయాలని ప్రయత్నిస్తే వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిని కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు వారు విధులలో కొనసాగుతూనే ఉంటారు. వారిని ఏ విధంగా బయటకు పంపాలో అని తర్జన భర్జన పడుతోంది టీటీడీ. గతంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగస్తుల విషయంలో కోర్టు టీటీడీకి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు. ఇంతలోనే అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న రాజశేఖర్ బాబు అన్యమత ప్రార్థనలు చేస్తున్న విషయాన్ని టీటీడీ గుర్తించింది. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు నిర్ణయం తీసుకున్నారు.